Kannappa. This review is just my honest opinion, not to target or defame anyone. I am sharing what I liked and what could have been better in a healthy way. If someone still finds it unfair, I'll continue to express my views respectfully and constructively. ఇక 3 hours 15 minutes రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయిన ఈ సినిమాని స్టార్టింగ్‌లో మోహన్ బాబు గారు చెప్పిన దాన్ని బట్టి 16వ శతాబ్దంలో బూర్జరి గారు రాసిన శ్రీకాళహస్తి మహత్యం ఆధారంగా ఈ సినిమాని తీశారని చెప్పడం జరిగింది. ఇక చూసాక నాకైతే ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్‌కి వచ్చే ఒక్క మోహన్ లాల్ గారు వచ్చే సీన్, మధ్యలో ఒక ఫైట్ తప్ప మిగతా ఫస్ట్ హాఫ్ అంతేం అనిపించలేదు. కానీ సెకండ్ హాఫ్ ప్రభాస్ గారి ఎంట్రీ నుండి అలా ఎంగేజింగ్‌గా వెళ్ళిపోయింది మూవీ. కానీ ఫస్ట్ హాఫ్‌లో లవ్ స్టోరీ అది అంత స్పెండ్ చేసే బదులు అక్కడ తగ్గించి, కన్నప్పకి శివుడి మీద భక్తి సీన్స్ ఎక్కువ చూపిస్తే ఇంకా బావుందనిపించింది. అంటే ఇలా భక్తి స్టార్ట్ అయింది సెకండ్ హాఫ్‌లో ఒక 20 మినిట్స్‌లోనే మూవీ అయిపోయిన ఫీలింగ్. ఓవరాల్‌గా ఈ లాస్ట్ 1 అవర్ 10 మినిట్స్ ఇలా ఈ పర్టిక్యులర్ రన్ టైమ్ కోసం డెఫినిట్‌గా ఒకసారి చూడొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ భక్తి సినిమాలను ఇష్టపడేవారు కనెక్ట్ అవుతుంది. ఇంకా డీటెయిల్ రివ్యూ ముందు ముందు మాట్లాడదాం. ఈ స్టోరీ లైన్ మీకు తెలిసిందే. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఒక 2 లవ్ సాంగ్స్‌లో రొమాన్స్ కొంచెం ఉంది. అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. ప్లస్ పాయింట్స్. చివరి అరగంట మాత్రం చాలా బావుంది. ఇంకా మోహన్ లాల్ గారు, ప్రభాస్ గారు, అక్షయ్ కుమార్ గారు, కాజల్ గారు వీళ్ళ పోర్షన్స్‌ని న్యాయం చేశారని చెప్పాలి. వీళ్ళ పోర్షన్స్‌కి న్యాయం చేశారని చెప్పాలి. ఎలివేట్ చేశారు వీళ్ళని. ఇన్‌ఫాక్ట్ వీళ్ళున్న ఆ రన్ టైమ్‌నే మూవీలో హైలైట్స్ అని చెప్పొచ్చు. ఎక్కడ ప్రభాస్ గారికి 'ఆదిపురుష్ 2'లా అయిపోద్దేమో అని భయపడ్డా, కానీ హైలైట్ చేశారు నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో. ఇక కన్నప్పగా విష్ణు గారి రియల్ యాక్టింగ్‌ని క్లైమాక్స్‌లో చూడొచ్చు. మిగతా రన్ టైమ్ అంతా కూడా ఉన్నంతలో బానే చేశారు. ఇక మోహన్ బాబు గారు ఒక 3 సీన్స్‌లో ఉంటారు. క్లైమాక్స్‌లో హైలైట్ అవుతారు. ఇక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా చోట్ల బావుంది. కానీ హిస్టారికల్‌గా అయితే అనిపించలేదు. అంటే ఇప్పుడు 'పొన్నియిన్ సెల్వన్', 'బాహుబలి' ఇవన్నీ టూ మోడర్న్‌గా ఉండవు. పీరియాడిక్ ఫీల్ వస్తాయి. కానీ 'కన్నప్పలో' కొన్ని బీజీఎంలు మాత్రం మోడర్న్‌గా ఉన్నాయి. సాంగ్స్ మాత్రం చాలా బావున్నాయి. నాకైతే 'కాళహస్తి గాథ', 'శివ శివ శంకర' బాగా నచ్చాయి. ఇక శరత్ కుమార్ గారిని సెకండ్ హాఫ్ స్టార్టింగ్‌లో చూపించిన ఆ సీన్ ఒకటి కొంచెం ఎమోషనల్‌గా ఉంది. లార్డ్ శివ గారిని బాగా ఎలివేట్ చేశారు చాలా చోట్ల. ఇక సినిమాటోగ్రఫీ ఆ రియల్ లొకేషన్స్‌లో బావున్నాయి. మిగతా సీన్స్ మెయిన్‌గా డే టైమ్ షూట్ చేసి నైట్ మోడ్‌లోకి మార్చిన మాక్సిమం సెకండ్ హాఫ్‌లోని పోర్షన్స్ వీఎఫ్ఎక్స్ డిఫెక్ట్ అని క్లియర్‌గా తెలుస్తుంది. ఆ శివయ్య అయిన డైలాగ్ కూడా ట్రిమ్ చేసేశారు. మైనస్ పాయింట్స్. చివరి గంట కోసం ఒక 2 గంటలు సినిమాని డ్రాగ్ చేయడం. రిక్వైర్మెంట్ ఉంటే పర్లేదు. కానీ లవ్ సాంగ్స్, ఒక 2 లవ్ సీన్స్, ఆ ఇంపాక్ట్ ఇవ్వని సీన్స్, ఫస్ట్‌లో ఆడియో బావున్నా కానీ ఇనెఫెక్టివ్ వీడియో సాంగ్. అందులోను మూవీలో వీఎఫ్ఎక్స్ చాలా పూర్‌గా ఉండడం. ఇవన్నీ సినిమా ఓటీటీలోకి వచ్చాక పాజ్ చేసి, జూమ్ చేసి చూస్తే క్లియర్‌గా తెలిసిపోతుంది. బిగ్ స్క్రీన్ మీద కూడా ఆ క్రౌడ్ అంతా ఫేక్ అని తెలిసిపోతుంది. మధ్యలో ఆ వార్ ఫైట్ దగ్గర శూలం పట్టుకునే సీన్ ముందు ఏదో కొంత అబ్రప్ట్‌గా కట్ అయిపోయిన ఫీలింగ్. ట్రైలర్ చూసి సినిమా బావుంది అనుకుంటూనే వచ్చా. కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా అన్‌ఇంట్రెస్టింగ్‌గా, ప్రెజెంటేషన్ అండ్ సీన్స్ ఎఫెక్టివ్‌గా లేవు. ఫస్ట్ హాఫ్ అంతా అదే ఓల్డ్ టెంప్లేట్. హీరో చైల్డ్‌హుడ్, హీరో ఎంట్రన్స్, ఒక ఫైట్, మళ్ళీ హీరోయిన్ ఎంట్రన్స్, లవ్ సీన్, లవ్ సాంగ్, విలన్ ఎంట్రీ ఇలానే వెళ్తుంది. నిమ్మకాయ విసిరేస్తే ఎక్కడికో పిల్లాడికి తగలడం. అప్పట్లో భాష ఇప్పుడు మనం మాట్లాడుకునేలాగే మాక్సిమం ఉండడం. రియల్ లొకేషన్స్‌లో తప్ప వీఎఫ్ఎక్స్ చాలా ప్రాబ్లమ్ ఉంది. మ్యూజిక్ కూడా కొన్ని చోట్ల సెకండ్ సెంచరీ ఫీలింగే రాలేదు. బాడీ అది యోధుల్ని చూస్తున్న ఫీలింగే రాలేదు. థియేటర్‌లో కనిపించే పచ్చబొట్లు, ఆ కాస్ట్యూమ్స్ పగటిపూట మిట్ట మధ్యాహ్నం దీపాలు వెలిగించుంటాయి. నిజానికి నేను సినిమాలో పర్టిక్యులర్‌గా ఇవన్నీ చూడను. కానీ ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా నోటీస్ అయిపోతున్నాయి నాకు. ఎస్పెషల్లీ మెయిన్‌గా ఫస్ట్ హాఫ్‌లో. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతేం అనిపించకపోయినా సెకండ్ హాఫ్ చివరి గంట మాత్రం నాన్ స్టాప్ ఎంగేజింగ్‌గా ఉంది. ప్రభాస్ గారి ఎంట్రన్స్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 15 మినిట్స్‌కి కాదు 40 మినిట్స్ తర్వాత. చివరగా చెప్పేదేంటంటే ఆ చివరి గంట కోసం ఒకసారి తప్పకుండా మూవీని చూడొచ్చు. ఆ పర్టిక్యులర్ 1 అవర్ చాలా హానెస్ట్‌గా ఉంది. మిగతాది కొంచెం ట్రోల్ మెటీరియల్ లానే ఉంది. ఆ ఫస్ట్ హాఫ్‌ని ఎమోషనల్ వాల్యూస్ పెంచి ఎక్కువ కేర్ తీసుకొనుంటే బావున్ను. వాచబుల్ ఫర్ ది సెకండ్ హాఫ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.